తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అయితే ఈసారి సమ్మె చేస్తుంది కార్మికులు కాదు, ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎల్లుండి నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వారు తెలిపారు. రద్దీ పెరిగి బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన వారుగా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. అయితే మహిళలకు కల్పించిన ఈ ఫ్రీ బస్సు సౌకర్యంతో బస్సుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 12 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. బస్సుల్లో కాలు పెట్టడానికి కూడా జాగ దొరకడం లేదు. మరీ ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సులు గ్రామాలకు వెళ్లే చివరి బస్సులలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సు కిటికీల నుంచి కూడా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఫుట్ బోర్డుల పైన కూడా మహిళా ప్రయాణికులు వేలాడుతున్నారు. అయితే బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో తమ బస్సులు దెబ్బతింటున్నాయని ప్రైవేటు బస్సుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. బస్సుల్లో పెరిగిన రద్దీతో తమ బస్సుల నాణ్యత తగ్గిపోతుందని వాపోతున్నారు. బస్సులు త్వరగా పాడవుతున్నాయని, రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని అంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ ఆర్టీసీ అద్దె యజమానులు సమ్మెకు వెళితే మహాలక్ష్మి పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, సో అద్దె బస్సుల యజమానులు సమ్మె బాట పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏమడుగుతున్నారు? సాయి 5వ తేదీ నుంచి కూడా ఏదైతే అద్దె బస్సులకు సంబంధించిన యజమానులు ఉంటారో వాళ్ళంతా కూడా సమ్మెలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వానికి అటు ఆర్టీసీ ఎండీకి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓవైపు మహాలక్ష్మి పథకాన్ని పెట్టడం వల్ల బస్సుల్లో విపరీతమైన మహిళలు ఎక్కడంతో పాటు ఏదైతే వాళ్ళకి సంబంధించిన అద్దె బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా పాడవుతున్నాయంటూ కూడా వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళల సంఖ్య బస్సుల్లో విపరీతంగా పెరగడం జరిగింది. ఆ సంఖ్య పెరిగిన సమయంలో ఏదైతే టైర్లు రోడ్డుకి రాపిడి చెందుతాయి, ఈ రాపిడి చెందిన సమయంలో మొత్తం కూడా టైర్లు అరిగిపోవడంతో పాటు ఒక్కొక్కసారి మొత్తం కూడా అవి పేలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే వీళ్ళు ముందుగానే బస్సుకి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కి సంబంధించి సీట్ ని బేస్ చేసుకుని ఇన్సూరెన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ సీట్ సంబంధించిన ఇన్సూరెన్స్ విషయంలో కేవలం అంటే 36 సీట్లు ఉంటే 36 సీట్లకు సంబంధించి మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అంతకు మించి ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణించి ఆ సమయంలో బస్సు ప్రమాదం జరిగితే మాత్రం దానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఏమాత్రం బాధ్యత వహించదు. అలాంటి సందర్భంలో ఎవరైతే అద్దె యజమానులు ఉంటారో, అంటే అద్దె బస్సులకు సంబంధించిన యజమానులు ఉంటారో వాళ్ళే దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన ఒక సొల్యూషన్ కావాలి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికీ ఓవరాల్ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో 3500 అద్దె బస్సులు ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీకి సేవలు అందిస్తున్నాయి. ఇందులో 280 బస్సులు వచ్చే నెల లోపల దానికి సంబంధించిన గడువు ముగియడం జరుగుతుంది. మరో 540 బస్సులకి ఇప్పటికే ఆర్టీసీ టెండర్లను పిలిస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా టెండర్లకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ మహాలక్ష్మి పథకం తర్వాత దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 8 కోట్ల మంది మహిళలు ఈ బస్సు సేవలను అయితే వినియోగించుకోవడం జరిగింది. దీనివల్ల తమ బస్సులు నాణ్యత కోల్పోవడంతో పాటు పూర్తిగా కూడా పాడవుతున్నాయి, తొందరగా పాడవుతున్నాయి అంటూ కూడా వాళ్ళైతే కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. వీటన్నిటిపైన ఒక సొల్యూషన్ ప్రభుత్వం నుంచి ఆర్టీసీ నుంచి అందితే ఖచ్చితంగా తమ ఈ సమస్యలు ఏదైతున్నాయో వీటన్నిటి కూడా పరిష్కరించగలిగితే ఈ బస్సులు తిప్పడం లేదు అంటే 5వ తేదీ నుంచి తమ బస్సులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిలిపివేస్తామన్నారు. ఒకవేళ అదే జరిగి బస్సులు నిలిపివేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది మహాలక్ష్మి పథకం పైన అయితే పడుతుంది. ఎందుకంటే 3500 బస్సుల్లో ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన బస్సులు ఎక్కువ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా ఈ బస్సులు అనేవి తిరుగుతుంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ 3500 బస్సుల్లో కూడా ఎక్కువ కూడా ఎక్స్ప్రెస్, లగ్జరీ అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఇవే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి ఏవైతే బస్సులు అర్హులని చెప్తున్నారో ఆ బస్సులు ఎక్కువగా కూడా రెంటెడ్ బేస్ లో ఉన్నాయి. సో ఒకవేళ సమ్మెలోకి వెళ్తే మాత్రం దాని ప్రభావం చాలా అధికంగా పడే
అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓవైపు ఆటో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఇప్పుడు అద్దె బస్సులకు సంబంధించిన యజమానులు కూడా తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపల ఈ అద్దె బస్సు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు కూడా జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాయి. ఆర్కే, ఒకటి మొత్తం రాష్ట్రంలో ఎన్ని అద్దె బస్సులు ఉన్నాయి, ఒకవేళ సమ్మెలోకి గనక దిగితే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఆర్టీసీ పైన, సో దాన్ని ఎలా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం, దీనికి ఒకవేళ సమ్మెకు దిగితే ఏర్పడేటువంటి పరిణామాలు ఏంటి? ఇందులో 3,500 బస్సులు అంటే దాదాపుగా 40% బస్సులు ఈ రెండర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండర్ బేసెస్ నడుస్తున్నవి. అంటే ఎవరైతే అద్దె ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుందో 2 ఏళ్ల అద్దె ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన బస్సులే 3,500 తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన బస్సులే 3,500 బస్సులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు కానీ సమ్మెలోకి 5వ తేదీన వెళ్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ 3,500 బస్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే 3,000 బస్సుల వరకు ఉన్నాయి. సిటీ పరిధిలో అంటే గ్రేటర్ పరిధిలో కేవలం 500 బస్సుల వరకే తిరుగుతున్నాయి. సో ఒకవేళ గ్రేటర్ లో ఆగితే మాత్రం కొంత ఇబ్బంది కనిపిస్తుంది. కాకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అదే పల్లెల్లోకి వెళ్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. 90% బస్సులన్నీ కూడా హైర్ బస్సెస్ మీద నడుస్తున్నాయి. ఒకవేళ హైర్ బస్సెస్ అన్ని కూడా నిలిచిపోతే మాత్రం దాని ఎఫెక్ట్ అనేది చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి నడుస్తున్నవన్నీ కూడా అద్దె బస్సులు నడిస్తే ఉన్న బస్సెస్ కూడా చాలా వరకు మూలన పడిన బస్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మెని విరమింపజేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించడం తప్ప ప్రభుత్వం దగ్గర టీఎస్ఆర్టీసీ దగ్గర మొత్తం బస్సెస్ లో 40% బస్సులు వాళ్ళవే. కాబట్టి ఇప్పుడు మరొక ఆప్షన్ కూడా లేదు. కానీ ఈసారి మాత్రం ఎవరైతే ఆర్టీసీకి సంబంధించిన అంటే అద్దె బస్సుల యజమానులు ఉన్నారో వాళ్ళు ప్రధానంగా మహాలక్ష్మి పథకాన్ని గురి చూసి వాళ్ళైతే దీనికి సంబంధించిన ప్రధాన అంశంగా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి హామీ ఇవ్వగలదు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇంతకు ముందు సమయంలో ఏవైతే దీనికి సంబంధించిన రెంట్ బేసెస్ సంబంధించిన అమౌంట్ రావాల్సిన విషయంలో కావచ్చు వాటి విషయంలో గొడవలు జరిగేవి. కానీ ఈసారి మాత్రం మహాలక్ష్మి పథకం మహిళలు ఎక్కువగా ఎక్కుతుండడం వల్లే సమస్య ఎదురవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పడం అనేది ప్రధాన కారణం. కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అయితే ఈసారి సమ్మె చేస్తుంది కార్మికులు కాదు, ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎల్లుండి నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వారు తెలిపారు. రద్దీ పెరిగి బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన వారుగా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. అయితే మహిళలకు కల్పించిన ఈ ఫ్రీ బస్సు సౌకర్యంతో బస్సుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 12 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. బస్సుల్లో కాలు పెట్టడానికి కూడా జాగా ఉండడం లేదు. మరీ ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సులు, గ్రామాలకు వెళ్లేటువంటి చివరి బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సు కిటికీల నుంచి కూడా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఫుడ్ పోర్ట్ల పైన కూడా మహిళా ప్రయాణికులు వేలాడుతున్నారు. అయితే బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో తమ బస్సులు దెబ్బతింటున్నాయని ప్రైవేటు బస్సుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. బస్సుల్లో పెరిగిన రద్దీతో తమ బస్సుల నాణ్యత తగ్గిపోతుందని వాపోతున్నారు. బస్సులు త్వరగా పాడవుతాయని, రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని అంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.